హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మినీ మూమెంట్స్ మాన్సా యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మన సెకండ్ వీడియో చేయబోతున్నాం. సో ఈరోజు మన వీడియోలో మనం సింపుల్ మేకప్ లుక్స్ చేయబోతున్నాం విత్ ఇన్ మినిమం ప్రొడక్ట్స్. సో మేకప్ అనేసరికి ప్రైమర్ అని చెప్పి, మాయిశ్చరైజర్ అని చెప్పి, సెట్టింగ్ స్ప్రేస్, ఇంకా చాలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. మనం అన్ని ప్రొడక్ట్స్ వాడుకున్నాం. మినిమం 6 to 7 ప్రొడక్ట్స్ వాడి మనం ఎలాగ సింపుల్ మేకప్ లుక్ చేయాలి అనేది ఈరోజు మన వీడియోలో కంటెంట్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు మాన్సా అండ్ ఈ రోజు మనం సింపుల్ మేకప్ లుక్ ఫర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అండ్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కోసం చేస్తున్నాం. వెరీ మినిమల్ ప్రొడక్ట్స్ తో మనం ఈ రోజు మేకప్ చేస్తున్నాం. ఐఎమ్ డన్ విత్ మై స్కిన్ కేర్. సో ఎలా సింపుల్ గా ఎలా రెడీ అవ్వాలి, మరి అంత హెవీ మేకప్ లేకుండా లైట్ గా ఎలా మేకప్ చేసుకోవాలి అనేది ఈ రోజు మన కాన్సెప్ట్. సో దానికోసమే నేను నా స్నానం అండ్ నా స్కిన్ కేర్ అంతా చేసుకుని రెడీ ఉన్నాను. మీకు ముందు ప్రొడక్ట్స్ చూపిస్తాను, తర్వాత ఎలా చేసుకోవాలి ఏంటి అని వివరంగా చెప్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మన స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం తీసుకునే ఎనీ కైండ్ ఆఫ్ బీబీ క్రీమ్ ఆర్ సీసీ క్రీమ్, మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకోండి. నేనైతే మాత్రం ఐఎమ్ యూజింగ్ సమ్ బీబీ క్రీమ్. ఐఎమ్ నాట్ స్పాన్సరింగ్ ఎనీథింగ్. నేను ఒక బీబీ క్రీమ్ వాడుతున్నాను. యాక్చువల్ గా అయితే బీబీ క్రీమ్ అనేది నైట్ వాడాలి, సీసీ క్రీమ్ డేలో వాడాలి. ఇప్పుడు రెండు మెయింటైన్ చేయడం అవసరం, అంత బడ్జెట్ మనకు అవసరం లేదు. ఏదన్నా ఒకటి ఉంటే సరిపోతుంది, మనం సరిపెట్టొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ టేకింగ్ ఎ బీబీ క్రీమ్. సో డే అవుటింగ్ అనమాట. మీరు బయటకు వెళ్తున్నా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా, చిన్న చిన్న ఫంక్షన్స్, ఎనీ డేట్స్, కాఫీ డేట్స్కి వెళ్తున్నా, లంచ్ డేట్స్కి వెళ్తున్నా, ఐస్ క్రీమ్ డేట్స్కి వెళ్తున్నా, యూ కెన్ గో విత్ సింపుల్ లుక్. హెవీ చేయకుండా జస్ట్ ఐమ్ ఈవెన్ గా ఐఎమ్ అప్లయింగ్. అండ్ మీరు ఏ ప్రొడక్ట్ పెట్టుకున్నా దాన్ని మెడకి చెవులకు కూడా మస్ట్ గా అప్లై చేసుకోండి. అండ్ ఐఎమ్ బ్లెండింగ్. అంతా బ్లెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే, కొంతమందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి, కొంతమందికి పింపుల్ స్పాట్స్ ఉంటాయి. అలా ఉన్న వాళ్ళందరూ కూడా వన్ మోర్ కొంచెం ఒక పించ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అగైన్ మళ్ళీ కొంచెం పించ్ ఆఫ్ ప్రొడక్ట్ తీసుకొని ఎక్కడైతే మనకి డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అవి కన్సిలర్ లాగా అప్లై చేసుకోండి. కొంతమందికి అరౌండ్ నోస్ కింద అంతా మంచిగా అనిపించదు, కొంతమందికి ఏదైనా పింపుల్ స్పాట్స్ అలా ఇలా ఉంటాయి, వాళ్ళైనా కూడా యూ క్యాన్. సో ఇలా చేసుకున్న తర్వాత షార్ప్ ఎడ్జ్ ఆఫ్ పఫ్ తీసుకొని, షార్ప్ ఎడ్జ్ ఉంది కదా దాంతో ఇలా ఇలా కెన్ సీ ద డిఫరెన్స్ రైట్ క్లియర్ గా. చూడండి ఇటువైపు ఎలా ఉందో చూడండి, ఇటువైపు ఎలా ఉందో చూడండి, కెన్ సీ ద డిఫరెన్స్ రైట్. సో అలా బ్లెండ్ అవుట్ చేసుకుంటాం. ఇలాగా పింపుల్ స్పాట్స్ కానీ, మరి మీకు ఏదైనా ఏరియా నల్లగా ఉన్నట్టు అనిపించినా, మీ ఫేస్ కలర్ తో మ్యాచ్ అవ్వట్లేదు ఏదైనా ఏరియా అన్నప్పుడు అక్కడ ఇంకొక సెకండ్ లేయర్ ఆఫ్ ప్రొడక్ట్ అప్లై చేసుకోండి. వచ్చేసరికి పౌడర్, ఐఎమ్ యూజింగ్ సమ్ టాల్కమ్ పౌడర్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ విచ్ బ్రాండ్ అనేది. సో పౌడర్ ని కొంచెం కొంచెం పౌడర్ తీసుకొని మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా వాడుకోండి. కొంచెం పౌడర్ తీసుకుని ఐఎమ్ యూజింగ్ బ్రష్ వాడుతున్నాను నేను పౌడర్ తర్వాత. సేమ్ నాకు ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వాలనిపిస్తే ఫస్ట్ అది దగ్గర బ్రష్ లేకపోయినా పర్లేదు, పఫ్ ఉన్న పఫ్ తో కూడా యూ క్యాన్. నేను ఫౌండేషన్ బ్రష్ తో వేసుకున్నాను పౌడర్. ఇవి ఉంటాయి కదా, దాన్ని కొంచెం ఎక్కువ కవర్ చేయడానికి ఇలా ఎందుకంటే ఇయర్స్ ఒక కలర్ లో, ఫేస్ ఒక కలర్ లో, నెక్ ఒక కలర్ లో కనిపించదు కాబట్టి సేమ్ ప్యాటర్న్ ప్లీజ్ అప్లై యువర్ నెక్ అండ్ ఇయర్స్ ఆల్సో. ఓకే, సో ఇలా మనం పౌడర్ అప్లై చేసుకోవాలి. మనం నెక్స్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి గెస్ చేయండి, ఓకేనా. సో ఐఎమ్ యూజింగ్ సమ్ బ్లష్. నేను ఈ బ్లష్ ని ఐఎమ్ యూజింగ్ ఫర్ చీక్స్ అండ్ ఐ షాడో. నేను బ్లష్ ని ఐ షాడో లాగా పెట్టుకుంటున్నాను, చీక్స్ కూడా వేసుకుంటున్నాను. ఐ విల్ షో ఎలా చేస్తాను అనే విషయం.
I'm taking little pinch here. సో కన్నంతా అలా ఎంత ఉంటే అంత వేసేయద్దు, మనం జస్ట్ రెప్ప పైన మాత్రమే అప్లై చేసుకోవాలి వెరీ నీట్ గా. షార్ప్ ఎడ్జ్ ఇవ్వాలి, ఇలా షార్ప్ ఎండ్ లో. కెన్ యూ సీ ద డిఫరెన్స్? డిఫరెన్స్ తెలుస్తుందా మీకు ఈ ఐకి? సో ఇలా నెక్స్ట్ I'm taking same amount of knit side I'm applying. నెక్స్ట్ ఇస్ బ్లష్ అలా అప్లై చేస్తాను. టేక్ సమ్ ఇలా ఫింగర్ తో తీసుకొని టేకింగ్. ఇక్కడ 2 టైప్స్ లో వేసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి మన నోస్ కి సమానంగా వేసి ఇలా ఇలా తీసుకోవడం వల్ల యు లుక్ చబ్బీ. నువ్వు సన్నగా స్లీక్ గా కనిపించాలంటే యు టేక్ సి కలర్, ఇలా సి షేప్ లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావద్దు, జస్ట్ ఇక్కడ వరకే, మీ చీక్ బోన్ వరకే, ఇట్లా పైనుంచి ఇలా. సేమ్ యాజ్ ఇక్కడ నుంచి కూడా ఇలా ఇక్కడ వరకు రానియొద్దు, ఇక్కడతో ఎండ్ చేయండి, ఓకేనా? దెన్ యూ లుక్ స్లిమ్ గా అనిపిస్తారు, మీ లుక్ చాలా స్లిమ్ గా ఉంటుంది అనమాట. ఇక నేను టేకింగ్ బ్రష్ అప్వర్డ్స్ లో బ్లెండ్ చేయండి మాక్సిమం, ట్రై టు బ్లెండ్ ఇట్ ఇన్ అప్వర్డ్స్. కెన్ యూ సీ ద డిఫరెన్స్? అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీఆర్ ఫాలో విత్ ద ఐలైనర్. ఐలైనర్ వేసుకుంటాను, ఓకే? ఐలైనర్ వేసుకొని మీకు చూపిస్తాను, 1 సెకండ్. సో ఆఫ్టర్ ఐలైనర్ అప్లై చేసిన తర్వాత ఇలా ఉంది. నెక్స్ట్ నేను చాలా లైట్ గా అప్లై చేశాను, బికాజ్ నేను వెళ్ళేది ఆఫీస్ కాబట్టి. సో చాలా లైట్ గా అప్లై చేశాను. మన నెక్స్ట్ అనేది మస్కారా. యూ షుడ్ యూజ్ మస్కారా, బికాస్ ఎందుకంటే మస్కారా విల్ ఎలివేట్ యువర్ ఐ లాషెస్. చాలా మంది ఏం చేస్తారంటే అప్పర్ ఐ లాష్ కి వేసేసి మస్కారా లోయర్ ఐ లాష్ కి వేయడం మర్చిపోతారు. అప్పుడు ఏమేస్తుందంటే కన్ను సగమే మంచిగా కనిపిస్తుంది, సగం మంచిగా కనిపిస్తుంది. యూ షుడ్ చిన్న ఉన్నా పెద్ద ఉన్నా యువర్ ఐ లాషెస్ ఎలివేట్ అవ్వాలంటే మీరు మస్కారా డెఫినెట్ గా పెట్టుకోవాలన్నమాట. సో ఐమ్ యూజింగ్ సారీ మస్కారా అన్నమాట. You can see my look, right? So my next step is mascara. I'm applying mascara. Mascara నాకు ఎవరైనా అవసరం లేదు. I can. I'll try with my mirror also. నేను ఇప్పుడు అప్పర్ లాషెస్ కి మాత్రమే ఐలైనర్ వేసాను. ఇప్పుడు ఐఎమ్ అప్లైయింగ్ టు లోయర్ లాషెస్. చూడండి, చేంజ్ చూడండి మీరే. This is how my eye looks right now. సో ఇలా ఉంది. సో ఆఫ్టర్ ఐఎమ్ ఫాలో అప్ విత్ ద లిప్స్టిక్. ఐఎమ్ యూజింగ్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను నేను. ఆఫీస్ కాబట్టి చాలా లైట్ గా వేసుకుంటాను. లిప్స్టిక్, మస్కారా, ఐలైనర్, ఐ షాడో మన మాక్సిమం 6 ప్రొడక్ట్స్ అయిపోయినాయి.
సో ఇంత చిన్న సింపుల్ ప్రొడక్ట్స్ ఎంత ఈజీ లుక్ క్రియేట్ చేసాం మనం. నేను ఫైనల్ గా బొట్టు పెట్టుకుంటున్నాను. బొట్టు ఇఫ్ యూ హ్యావ్, మీకు ఒకవేళ ఐబ్రోస్ కనుక పల్చగా ఉంటే యూ కెన్ ఫిల్ విత్ ద పెన్సిల్. నాకు తిగ్గా ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు. ఇఫ్ మీకు కనుక మీకు ఐబ్రోస్ లైట్ గా ఉన్నాయంటే యూ కెన్ టేక్ ఐబ్రో పెన్సిల్ ఆల్సో. నెక్స్ట్ విల్ గో విత్ బ్యాంగిల్ అండ్ వాచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హెయిర్ స్టైల్. ఓకే, హెయిర్ స్టైల్ సెట్ చేసుకొని మీకు లిక్ చూపిస్తాను. బాయ్. I'm done with my hairstyle also. This is my office look. I saw some pictures ఎలా వచ్చింది ఏంటి అనేది. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మినీ మూమెంట్స్ మాన్సా యూట్యూబ్ ఛానల్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఏమైనా సజెషన్స్ పెట్టాలనుకుంటే, మస్ట్గా మీరు ఎటువంటి సజెషన్స్ చెప్పాలనుకున్నా కూడా నిర్మహమాటంగా నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను గైస్. అండ్ ఫాలో మీ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. వీడియోస్ అన్ని మీరు చాలా బాగా చూసి నాకు మంచి వ్యూస్ ఇచ్చి నాకు చాలా బూస్టప్ ఇస్తున్నారు. మీరు ఇలాగ చూస్తూ ఉంటే నేను ఇంకెక్కువ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చితంగా చేయండి. పక్కనే గంట ఐకాన్ కూడా ఉంటుంది, గంట కొట్టండి. ఓకే, అప్పుడు నేను ఏ వీడియో రిలీజ్ చేసినా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియోస్ ఏమీ మిస్ అవ్వరు. అండ్ నేను నా ఇన్స్టాగ్రామ్ అయినసరికి మా మినీ మూమెంట్స్ మాన్సా, అక్కడ కూడా నన్ను ఫాలో చేస్తారని కోరుకు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.